ఇప్పుడు సిటీలో ఏంటంటే మినిమం ఇప్పుడు 10 రూపాయలు ఉన్న 5 రూపాయలన్నా కూడా మినిమం 15 రూపాయలు బస్ టికెట్ చేశారు. అట్లనే మీరు ఒక 4 స్టాపులు దాటినట్టయితే మాత్రం 10 రూపాయలు దాన్ని ఎక్కువ చేశారన్నమాట. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు, ప్లస్ ఈ రేట్లు పెంచమన్నాడు ఎవరు? టోటల్ ఎంటర్ ఈ గవర్నమెంట్ మొత్తం కంప్లీట్ ఫెయిల్యూరే. అన్ని వ్యవస్థల్లో నాశనం అయిపోయింది. ఏ వ్యవస్థ కూడా ఈవెన్ డెవలప్మెంట్ అనేది కూడా లేకపోయింది. ఆయన వచ్చి 10 ఏళ్ళు దోసుకుపోయిందా, ఈయన దోచింది ఏం లేదు, కానీ ఆయన దోచిందని ఊడడానికనే కష్టం అయిపోతుంది. ఇప్పుడు బయట గవర్నమెంట్లో ఖజానా ఉంటేనే కదా మందికి పబ్లిక్ ఏదో ఇది చేయడానికి. ఆ గవర్నమెంట్లో ఏమీ లేదా, పైసలు లేవా, ఇక దీని ఏదో పెట్టిండు. ఇది సగం రోజుకు ఎంత 7 కోట్లు సమ్ వస్తుంది, దాదాపు నెలకు 200 కోట్ల రూపాయలు లాస్ వస్తుంది. దాన్ని ఎట్లా ఊడ్చాలి? ఇది పెంచాలన్న పెంచుతున్నాడు. అన్ని టోటల్ కంప్లీట్ ఈ గవర్నమెంట్ అనేది అన్ని వ్యవస్థల్లో ఫెయిల్యూర్ అయిపోయింది. అయితే సిటీలో రోజుకి ఈ బస్సులలో 28 లక్షల మంది ట్రావెల్ చేస్తే దాంట్లో 18 లక్షల మంది మహిళలే ఈ మహిళా ఫ్రీ బస్ కింద ట్రావెల్ చేస్తున్నారు. ఏం చెప్తారు దాని గురించి? ఇక అది ఊడ్చాలంటే దీనికి కప్పు ఇది చేయాలన్నట్లు. ఆ ఫ్రీ బస్ యొక్క వచ్చే ఆదాయం అంతా కూడా నష్టాన్ని ఇప్పుడు ఈ మొగాళ్ళ మీద ఊడ్చాలి. అట్లా చేస్తున్నారు, అంతేగాని అది పూడ్చే కథ కాదు. అంత వ్యవస్థ అంతా నాశనమే. ఈయన తీసుకున్న డెసిషన్స్ ఏవీ కరెక్ట్ లేవు. గవర్నమెంట్ కంప్లీట్ ఫెయిల్యూరే. అయితే ఈ బస్సు ఛార్జీల పెంపు వల్ల ఒక్కొక్క సామాన్యుడికి నెలకు దగ్గర 600 వరకు ఎక్కువ ఖర్చు అవుతుందని అంటారు. ఏం చెప్తారు దాని గురించి? అంటే సామాన్య మానవుడు ఎట్లా జీవించాలని అర్థం కాకుండా అయిపోయింది. ఈ నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా కూడా తీసుకుపోవడం పరిస్థితి అయింది. వాళ్ళు చూస్తే నా బస్సులో చూస్తే 70% వాళ్ళు ఉంటారు, 20% ఈ జెంట్స్ ఉంటుంటారు. ఈ 20% అంటే వాళ్ళు ఫ్రీ వస్తుంది కదా, ఇక్కడ వల్ల ఫ్రీ అవుతుంది. ఏది మోసుకోవాలన్నా, కూరగాయలు రావాలా, ఈ మీద ఛాయ్ తాగడానికన్నా కూడా వాళ్ళు వస్తుంది. ఇంట్లో వంట చేయడం బంద్ అయిపోయింది. బయట హోటల్లో పోయి తెచ్చుకొని తినేవాళ్ళకి వాటి అట్లాంటి వ్యవస్థ చేసిండు ఈ రేవంత్ చేసిన సర్కార్. మొత్తం కంప్లీట్ ఫెయిల్యూర్. ఇట్లా ఇది సంతృప్తి అనేది లేదు ఒక్కటి కూడా. టోటల్ ఎంటైర్ ఫెయిల్యూరే. అట్లా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ గురించి చూసుకుంటే మహిళలందరూ కూడా ఇంట్లో గొడవైనా, భర్తతో గొడవైనా వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో కూడా భద్రాచలం తెలిసి చూస్తున్నారు. భద్రాచలం ఫ్రీయే కదా, ఎక్స్ప్రెస్లు ఆర్డినరీ బస్సులు ఫ్రీయే. మళ్ళీ డీలక్స్కి ఎట్లయినా మళ్ళీ పైసలు తీసుకోవాల్సి వస్తుంది. ఎక్స్ప్రెస్ ఆధార్ ఉంటే చాలు వెళ్ళిపోతూ ఉండదు. అట్లా అంటే అన్ని రకాలుగా చిచ్చు పెట్టి కూర్చున్నారు ఈ ఫ్రీ బస్ చేసి. సో మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కావస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు వచ్చి మొత్తం ఫెయిల్యూర్ అయింది. ఆయన అటర్ ఫ్లాప్ అయిపోయాడు. కేసీఆర్ మొత్తం టోటల్ 10 ఏళ్ళు దోసుక తిన్నాడు.